నమస్కారం ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను విజయశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేసీఆర్ చేసిన అప్పులు చెల్లిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిఐడి కస్టడీకి రాజ్ కసిరెడ్డి. వారం రోజుల విచారణకు విజయవాడ కోర్టు అనుమతి. రేపు ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని మోదీ. పలు ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై నేతలతో ప్రత్యేక చర్చ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 తెలంగాణ హైకోర్టుపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు టీజీపీఎస్సీ వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు. పిటిషనర్ల తరపున రచనారెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్ 1 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేదని వాదించారు. ఎంతమంది గ్రూప్ 1 రాశారన్నది క్లారిటీగా చెప్పడం లేదని, మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. మరోసారి మూల్యాంకనం జరపాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ విజయ్, పరీక్షలకు సంబంధించి జరిగింది కోర్టులో. అయితే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పిటిషనర్ తరఫున రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. ఏదైతే మేము చూసామో, ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మూల్యాంకనం అంటే ఈ పేపర్లు దిద్దే క్రమంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రధానంగా ఒక ఆరోపణ వచ్చింది. దీని మీద కూడా రచనారెడ్డి గట్టిగా వాదించడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా ఎంతమంది రాశారన్నది కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మనకి ఏపీ టీఎస్పీఎస్సీ. సో దీని మీద కూడా రచనారెడ్డి తన వాదన వినిపించడం జరిగింది. అదేవిధంగా పారదర్శకంగా కూడా నిర్వహించడం లేదని చెప్పేసి మనం చూసాం. గతంలో దీనికి సంబంధించి అనేక ఆరోపణలు రావడం జరిగింది. అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరగడం జరిగింది. కొంతమంది ఈ కేసుకు సంబంధించి కొంతమంది తప్పుకోవడం కూడా జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా జరిగిన మీద గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఈరోజు వాదనలు పిటిషనర్ తరఫున వాదనలు వినింది. రేపు ఏదైతే టీజీపీఎస్సీ తరఫున వాదనలు వింటామని చెప్పేసి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ రేపు టీజీపీఎస్సీ ఏం చెప్తుందనేది చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే నెక్స్ట్ కోర్టులో వాదనలు ఉంటాయా లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారనేది ఉంటుంది. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు ఎదుట హాజరు కాకుండా దిలీప్ తప్పించుకుని తిరుగుతున్నారు. దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న దిలీప్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ లొకేషన్ ద్వారా అతని కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సిఐడి కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి వారం పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అతడిని విచారించేందుకు అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఓకే రైట్ విజయ్, ఏపీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ అయితే చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. విజయ్, తాజాగా రాజ్ కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అతన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని అయితే సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు ఎదుట హాజరు కాకుండా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ వాదన అయితే వినిపిస్తా ఉన్నాయి. గురువారం దుబాయ్ కి పారిపోవడానికి ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారో ఆ క్రమంలో అక్కడున్న సిట్ అధికారులు తన ఫోన్ అయినా తన లొకేషన్ అయినా ట్రాప్ చేసి పట్టుకున్నారు. విజయ్, అయితే ఇదే క్రమంలో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుగా ఉన్న రాజ్ కసిరెడ్డి సిఐడి కస్టడీలో అప్పగించేందుకు విజయవాడ కోర్టు అయితే అనుమతించింది. రేపటి నుండి వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అతడిని విచారించేందుకు అయితే అంగీకరించింది. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డిని విచారించేందుకు 10 రోజులు కస్టడీ అప్పగించాలని సిఐడి పిటిషన్ దాఖలు చేయగా వారం రోజులు న్యాయస్థానం అనుమతి అయితే ఇచ్చింది. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. రైట్, కర్రెగుట్టను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దోబికొండ, నీలం సారాయి కొండలను బలగాలు హస్తగతం చేసుకున్నాయి. 20,000 మందికి పైగా సాయుధ బలగాలు కర్రెగుట్టలో భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో దాక్కున్న మావోల గురించి భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఇందుకోసం అక్కడ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రత కల్పించారు. కర్రెగుట్టలు మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ల జోన్లు గుర్తించారు భద్రతా బలగాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, మొత్తంగా కర్రెగుట్టను పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అవుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఓకే రైట్ విజయ్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు కర్రెగుట్టలో సంబంధించినటువంటి ఏదైతే గుట్టలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పోలీసు స్వాధీనం చేసుకొని వాటిపైన జెండా ఎగిరేసినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్టలో చేపట్టిన భారీ ఆపరేషన్ బుధవారం 9వ రోజుకు అయితే కొనసాగింది. అయితే ఇదే నేపథ్యంలో కొత్త
కొత్తపల్లి మొదలుకొని పూజారి కాంకేరు, గల్లం, నందిపల్లి, రుద్రారం వరకు దాదాపు 100 కిలోమీటర్ల పొడవున 5,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కర్రెగుట్టలకు కేంద్ర మావోయిస్టుల కోసం చేపట్టిన ఆపరేషన్ లో ఇప్పటి వరకు 2 కొండలను భద్రతా బలగాలు అయితే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులకు స్థావరాలను చేరుకొని మకం వేసిన దొబ్బె కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సాయంతో బలగాలు దించారు. అంతకు ముందుకు నీలం, నరాయి కొండలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడ భారీ భద్రతా గృహాలను గుర్తించిన విషయం తెలిసిందే. కర్రెగుట్టలో మరో ప్రమాదమైన 3వ కొండ వైపు బలగాలు చేరుకునేందుకు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నాయి. కర్రెగుట్టలపై జాతీయ జెండాను జవాన్లు అయితే రెపరెపలాడించిన దృశ్యాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొడుతున్నాయి. కొండల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 150కి పైగా స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు వాటిని అయితే గుర్తించి వాటిపై చేస్తున్నారు. అలానే తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాల మధ్యలో ఉన్న అడవులను భద్రతా బలగాలు జల్లెడైతే పడుతూనే ఉన్నాయి. మావోయిస్టులు పార్టీ PALDA 1 బెటాలియన్ కీలక నేత ఇమ్డా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు ఎవరైతే ఉన్నారో అలియాస్ దామోదర్ బృందం ఇక్కడ పాగా వేశారనే సమాచారం నలువైపుల నుంచి దాదాపు 24,000 మంది బలగాలతో కుమ్మింగ్ అయితే చేపడుతున్నారు. మావోయిస్టులు అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. బలగాలు అన్వేషణ ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు బృందాలు రహస్య స్థావరాలైన ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా, కేంద్రం దృష్టిని మరలించి మరి అంటే కర్రెగుట్టలను వీడి మరో ప్రాంతానికి మకం మార్చారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్ట ఆపరేషన్ ను ప్రస్తావిస్తూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఎవరైతే అభయ్ ఉన్నారో శాంతి చర్చలు జరపాలని అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకైతే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో శాంతి చర్చలు ఉండబోవంటూ అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ఉన్నారో వారైతే ప్రకటన చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని మరోమారు ఆయన అయితే విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశం పైన మావోయిస్టులు ఏదైతే చర్చకు తెరలేపారో అయితే వాళ్ళు గతంలో మరి జరిగిన సంఘటనలపైన మీరెందుకు చర్చలకు పాల్గొనలేదు, మీరెందుకు అలాంటి అంశాలపైన మీరు ఎప్పుడు ప్రతిపాదనలు పంపలేదని చెప్పేసి అయితే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లనే దాదాపు ఇక్కడ ఏదైతే మనం మాజీ నక్సలైట్లను చూసుకోవచ్చు, అలానే మనం తెలంగాణలో మన మాజీ సీఎం అయినప్పటికీ లేకపోతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ వీళ్ళందరూ బీజేపీ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది. వాళ్ళందరూ లేఖ రాస్తాము, వెంటనే ఇవన్నీ ఆపేయాలి, శాంతి చర్చలు పెట్టాలి, మావోయిస్టులతోని మీరు చర్చ జరపాలని చెప్పేసి ప్రతిపాదన అయితే వినిపిస్తా ఉన్నది. అయితే మనం చూసుకున్నట్లయితే సీతక్క కూడా మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి కూడా వినిపిస్తున్న వాదనలు అయితే ఉన్నాయి. అయితే ఇది ఇలా ఉంది విజయ్. Right. Thank you, Lenin. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. పాల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని, అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని విడిచిపెట్టబోమని హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను వెతికి మరీ శిక్షిస్తామని అన్నారు. వారికి సరైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. దాడి చేసి విజయం సాధించామని ఉగ్రవాదులు అనుకుంటే పొరపాటి అని అన్నారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని కూకిటి వేళ్లతో పెకలిస్తామని అన్నారు. पूरे देश की जनता को ये बताना चाहता हूं कि 90 के दशक से
कश्मीर में जो आतंकवाद चला रहे हैं उनके खिलाफ हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जीरो टॉलरेंस का नीति है। हम मजबूती के साथ अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो। मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाएगा। पूरे సింహాచలం ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోడ కట్టిన కాంట్రాక్టర్ను త్రిసభ్య కమిటీ ప్రశ్నించింది. విచారణలో కాంట్రాక్టర్ లక్ష్మణరావు కీలక విషయాలను వెల్లడించారు. తక్కువ సమయంలో గోడ నిర్మించలేమని అధికారులకు ముందే చెప్పామని కాంట్రాక్టర్ తెలిపారు. అయినా పర్వాలేదని తాత్కాలికంగా గోడ కట్టాలని దేవస్థానం ఈవో చెప్పారని కాంట్రాక్టర్ వివరించారు. అధికారుల ఒత్తిడితో తాత్కాలిక గోడ నిర్మించారని వెల్లడించారు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అకాడమిక్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక మన సంవత్సరం అడవులు చేశాం. ఇది ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. రైట్. ప్రధాని మోదీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధానిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా నడుమ కొనసాగనుంది. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎస్పీసీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధానితో పాటు వేదికపై మొత్తం 14 మంది కూర్చోనున్నారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అమరావతిలో రేపు 49,040 కోట్ల పనులను ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ ఆంక్షల అమల్లోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి వస్తాయి. వీఐపీలు నొవోచల్ వైపు నుంచి బెంజ్ సర్కిల్ మీదుగా బందరు రోడ్డు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ మార్గంలో సభా వేదికకు చేరుకుంటారు.
రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి పయనం. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నాయకులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. దాదాపుగా 20 నిమిషాల పాటు భారత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రైలు నిలిచిపోయింది. దీంతో ట్రైన్లో అసౌకర్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కులగణన చేయాలని రాహుల్ గాంధీ పదే చెప్పారు. ఇప్పుడున్న కేంద్రం కులగణన చేస్తామని ప్రకటించడం స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. భారత్ జోడో రాహుల్ గాంధీ గారి యొక్క అనేక అంశాలను జోడీకరించి రాహుల్ గాంధీ గారు దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో అనేక అంశాలు ఈ దేశ ప్రజలకు సంబంధించి సమస్త కులాలు సమస్త మతాలు ఆర్థిక అంటే ఇప్పుడున్న జనాభా ప్రకారం వారి యొక్క జోడో యాత్రలో ప్రజలుకున్న ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాదయాత్ర ద్వారా వారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వారు పాదయాత్ర చేయడం జరిగింది. వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక మందిని పాదయాత్రలో యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, కుల వ్యవస్థ నాయకత్వంతో కానివ్వండి, మతాలకు సంబంధించిన నాయకులతో కానివ్వండి, వారితో సంప్రదింపులు చేసుకుంటూ ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ అభిప్రాయాలను సేకరించుకుంటూ ఇవన్నిటిని కూడా వారు అధ్యయనం చేసుకుంటూ వారి యొక్క పాదయాత్ర కొనసాగిస్తూ ప్రయాణం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్రలో ప్రధానమైన అంశము, అందులో ఒక అంశం
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కూకట్పల్లి వివేకానంద నగర్లోని గాంధీ హైట్స్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం వెనుక భారత పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం దాగుందన్నారు. పర్యాటకుల మీద ఏ మతమని అడిగి చంపడం చాలా దారుణమని అన్నారు. కాల్పులకు పాల్పడ్డ వారిని నడి రోడ్డులో ఉరితీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. మ్యాచ్ అనంతరం మైదానంలో రోబో చంపక్ చేసే విన్యాసాలు అన్నీ ఎన్ని కావు. క్రికెటర్లతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఎవరేం చెప్పినా చేస్తూ మాట వింటుంది. ఈ మధ్య సునీల్ గవాస్కర్ ఈ చిట్టి రోబోతో చేసిన సందడి నెట్టింట వైరల్గా మారింది. ధోని, కేఎల్ రాహుల్, అయ్యార్, పాండ్యా ఇలా ప్రతి ఒక్కరూ ఆ చిట్టి రోబోకి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ రోబో ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తోంది. కానీ బీసీసీఐని చిక్కుల్లో పడేసింది. ఏకంగా ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు పంపేలా చేసింది. నిజానికి ఈ రోబో డాగ్ తప్పేమీ లేదు. బీసీసీఐ ఫ్యాన్ పోల్ ద్వారా దానికి చెంపక్ అన్న పేరు పెట్టింది. అయితే ఆల్రెడీ కిడ్స్కు సంబంధించి చెంపకనే మ్యాగజైన్ ఉండడంతో ఆ మ్యాగజైన్ నిర్వాహకులు ఆ రోబోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్మిషన్ తీసుకోకుండా చెంపకనే పేరును వాడుకున్న వాళ్ళ ట్రేడ్ మార్క్ని ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై స్పందించిన ఢిల్లీ కోర్టు జూలై 9లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది. మరి బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకున్న వివరాలు. చూస్తూనే ఉండండి 4 Sides TV.